వెల్కమ్ టు 9 వైబ్స్. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఆవిర్భావం సమయంలో 10 జిల్లాలు ఉండగా పరిపాలనా సౌబల్యం పేరిట వాటి సంఖ్యను 33కు పెంచింది. కొత్త జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లు, మండలాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగా సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టి నేటికి నెల రోజులు పూర్తవుతోంది. ఈ నెల రోజుల్లో తనదైన మార్కు పాలనతో రేవంత్ ముందుకు వెళ్తున్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో జిల్లాల విభజన సరిగ్గా జరగలేదని అభిప్రాయపడ్డారు. ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన రేవంత్ రెడ్డి జిల్లా విభజనపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో ఓ కమిషన్ ఏర్పాటు చేసి శాస్త్రీయంగా అధ్యయనం చేస్తామని అన్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో కూడా చర్చిస్తామన్నారు. జిల్లాలే కాకుండా రెవెన్యూ డివిజన్లు, మండలాలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుగోలుగా ఏర్పాటు చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. అధికారులు కూడా గందరగోళంలో ఉన్నారని, అందుకే కమిషన్ ఏర్పాటు చేసి ఆ రిపోర్టు వచ్చాక ప్రజాభిప్రాయాన్ని కోరుతామని అన్నారు. జిల్లాలపై అసెంబ్లీలోనూ చర్చిస్తామన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 33 జిల్లాల పేర్లు చెప్పలేని పరిస్థితి ఉంది. ఒక జిల్లాలో 3-4 జెడ్పీటీసీలు మాత్రమే ఉన్నాయి. జెడ్పీ సమావేశం నిర్వహిస్తే ముఖాముఖాలు చూసుకోవడం తప్ప మరేమీ ఉండట్లేదు. ఇక ఎంపీ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. అవి కూడా 3-4 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఆ ఎంపీ ఏమైనా చేయాలనుకుంటే జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడాల్సి వస్తుంది. జిల్లాలు, మండలాల విభజనపై బడ్జెట్ సమావేశాల్లో చర్చిస్తాం. దీనికోసం సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జితో కమిషన్ వేస్తాం. ప్రజల అభిష్టం మేరకు నిర్ణయం తీసుకుంటాం అని రేవంత్ రెడ్డి అన్నారు. అయితే రేవంత్ తీసుకున్న ఈ నిర్ణయంతో జిల్లాల సంఖ్య తగ్గుతుందనే ప్రచారం జరుగుతోంది. తక్కువ జనాభా జిల్లాలను పాత జిల్లాల్లోనే కలిపేయనున్నట్లు తెలుస్తోంది. కమిటీ ఏర్పాటు తర్వాత వచ్చే నివేదికను బట్టి నిర్ణయం ఉంటుండగా, ఒకవేళ జిల్లాలను తగ్గిస్తే వాటి సంఖ్య ఎంత ఉండనుంది, ఏ జిల్లాలను కలిపేసే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.